ఘన సంస్థుతులు నీకే అని కీర్తన పాడుకుందాం. Lord.
మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలుచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము వ్యాధిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము మనసు మర్మమైన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మమైన మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా నా మదిని కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా
చేసి నడుపును తప్పు బాటను. సంచల మనసాడించు బ్రతుకు ఆటను, వంచన చేసి నడుపును తప్పు బాటను. అంతరంగము పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనివ్వయ్యా. నా మది నీతో వెలగా నిలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీతో వెలగా నిలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావయ్యా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసుతో నిన్ను ఆశ్రయించితే, దీన మనసుతో నీ కడ శిరము వంచితే. నిండు మనసుతో నిన్ను ఆశ్రయించితే, దీన మనసుతో నీ కడ శిరము వంచితే. పూర్ణ శాంతి గలవాడిగా నన్ను మార్చుము, తరతరములకు క్షేమము చేకూర్చుము. పూర్ణ శాంతి గలవాడిగా నన్ను మార్చుము, తరతరములకు క్షేమము చేకూర్చుము. నా మది నీతో వెలగా మరచుకోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీతో వెలగా మరచుకోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మది నీతో వెలగా మలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీతో వెలగా మలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీతో వెలగా మలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీతో వెలగా మలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా. నా మది నీతో వెలగా మలచిపోవయ్యా, నా హృది నీ రారాజుగా నిలచిపోవయ్యా.
లేని వారమని చెప్పునలా మళ్ళా సత్యమునదు మన పాపము మనం ఒప్పుకునేలా
వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులను పాపములను క్షమించుచున్నాడు, శిక్షించుకో ఇష్టపడు, మన పాపములను జ్ఞాపకము చేసుకున్నాడు అని తనతో స్తుతించను. ఓ తండ్రి, నీవు పరిశుద్ధులవై ఇన్నందున పాపులను అసహించుకోవలసినది, కానీ అట్లా చేయక చేరదీసి క్షమించున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసం చెప్పని దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, స్వాభికత్వము ఈ మొదలైన శుభలక్షణాలతో నిత్యము మహా తేజోమయంగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించు దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహాలపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధి నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజ దేవస్థితిని ప్రేమను వెల్లడించాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అంత నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంగమును కొనపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములు 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరికీ తీర్పు తీర్చుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఏకసంగముగా ఉండటం వలన భూమి పరలోకములో ఒక భాగమునండి క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండునండి నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోను కుమారునితోను ఏకదేవుడిగాని యుండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశముని దైవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలుగుపని బట్టి ఆ గ్రంథము అర్థమవుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు త్రమూలమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయ విశ్వాసికి అందించినట్లు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు నేను కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడని నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. అనుకోండి కదండి, ఫోన్ చేయండి పాపం ఏమంటున్నారంటే హాస్టల్ 15వ అధ్యాయము 5వ వచనం ఒకటి చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. ప్రార్థన చేసుకుందాం. మహిమ ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయనా, నీ సన్నిధిలో నిలిచి నీతో సహవాసము చేయగలిగే భాగ్యము ఈ దినాన్న మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రములు.
నాయనా నీ సన్నిధి నాకు తోడుగా వచ్చునని ప్రభా. నాయనా మోషే ఎలాగనైతే పలికి ఉన్నారు, మోషే నీ సన్నిధి నాతో రాని ఎడలా నేను ఇక్కడ నుండి కదలను అన్నాడు ప్రభా. నాయనా నీవే సమస్తము అనుకున్నా మోషే నీ వైపు చూస్తారు. అలాగన మేము కూడా నీ సన్నిధిలో నిలిచిన మమ్మందరినీ మీరే దీవించండి ప్రభా. నాయనా మేమందరము నీ వైపు చూస్తూ నీ యొక్క పరిశుద్ధ స్థలములో నిన్ను ఆరాధించుకొనుచుండగా మా స్తుతుల సింహాసనం మీద నీవే ఆశీనుడవై ఉండి నీవే మమ్మందరినీ దీవించి మేలు కలగచ్చేమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని మనందరికీ తోడై నడిపించునుగాక. కూర్చుందా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే శిష్యుడైన యోహాను గారు ఈ చక్కని వాగ్దానాన్ని మనకి ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటంటే మనమందరము కూడా ఈ లోకములో ప్రతి వారు కూడా ఏదో ఒక పనిని చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏ పని చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు, కానీ ఏ పని చేయలేరన్నమాట. మరి ఎవరు గొప్పవారు? ఇప్పుడు పని చేసేవారు గొప్పవారా, ఏ పని చేయాలా అని ఆలోచించేవారు గొప్పవారా? అమ్మా, పని చేసేవారే గొప్పవారు. ఏ పని చేయాలా అని ఆలోచించేవారు అందరూ బద్ధకస్తులు అన్నమాట. ఎవరు వారు? బద్ధకస్తులు, ఏ పని చేయరు కనుక. అయితే ఇక్కడ వారి యొక్క పనులో వారు చక్కటి నైపుణ్యతను వారు కలిగి ఉంటారన్నమాట. వారి పనిలో వారు గొప్పవారు కావాలి అంటే వారు దేవుని యందు నిలిచి ఉండేవారిగా ఉండాలి. అయితే దేవుని విశ్వాసులారా, మనము దేవునిలో అంటగొట్టబడని ఎడలా, దేవుని యందు నిలిచి ఉండని ఎడలా నీవు ఏ పని చేసినా అది నీకు వ్యర్థమే, అది నీకు లాభసాధకమైనది కాదు, కానీ ఏదో ఒక నష్టమని నీకు కలిగిస్తూ ఉంటుందట. కనుక మనం లాభము కొరకు మనం పని చేస్తాం, కానీ నష్టం కొరకు ఎవరైనా పని చేస్తారా? ఎవరు నష్టం కొరకు పని చేయరు. నష్టం వస్తుందని తెలిస్తే వారు ఆ పనిని మానివేస్తుంటారు. అలానే దీన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమంది దేవుని చిత్తము లేనిదే వారి ఇష్టానుసారమైన పనులు వారు చేస్తూ ఉంటారు. వారు వెళ్ళవద్దన్న స్థలాలకు వారు వెళుతూ ఉంటారు, నష్టపోతూ ఉంటారన్నమాట. కనుక ఇలాగన మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభువారు చెబుతున్నటువంటి మాటను మనం చూసినట్లయితే, నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు. కనుక మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ కూడా చేయలేని వారిగా ఉంటాం. నా దగ్గర ధనం ఉన్నది, నా దగ్గర స్థలం ఉన్నది, నా దగ్గర అధికారం ఉన్నది అని చెప్పి మనం వెరుగుతుంటామేమో. అధికారము కొన్నాళ్ళే, ధనము కొన్నాళ్ళే నీ దగ్గర ఉంటుంది, తర్వాత నీ దగ్గర నిలిచేది ఏదీ లేదు. అయితే మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన యందు విశ్వాసము కలిగి ఆయనను మనం వెంబడించినట్లయితే మనకు నిత్యము కూడా ఆనందము కలిగి ఉంటామన్నారు. దేవుని స్తోత్రం. అందుకని అయ్యగారు రాశారు కదా, నిత్యానందము సత్యానందము నీలోని నమచితి, నిత్యానందము సత్యానందము నీలోని నమచితి, ఆచానందము అగుపరుచును, ఆచానందము అగుపరుచును, ఆలోచించి
కనుక ఇలాగన దేవునికి లోబడి దేవునితో సహవాసము చేసినటువంటి భక్తులైన వారిని పరిశుద్ధ గ్రంథములు అనేక మందిని మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే అబ్రహాము గారిని మనం చూసినట్లయితే అబ్రహాము గారు దేవుని మాటను ఆయన నమ్మాడు. దేవుడు వెళ్ళమన్న స్థలమునకు ఆయన వెళ్ళాడు. ఆది కాండము 12వ అధ్యాయం 1వ వచనములో మనం గమనించినట్లయితే ఆయన దేవుని మాటను ఆయన జవదాటలేదు గనుక దేవుడు ఆయనను దీవించినట్లుగా మనం చూస్తున్నాం. 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండు అని చెప్పి దేవుడు ఇక్కడ అబ్రహాముకు సెలవిచ్చాడు. మరి నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు వెంటనే అబ్రహాము వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళాడు కనుకనే దేవుని మాటను నమ్మి ఉన్నాడు కనుకనే అబ్రహామును దేవుడు దీవించాడు. ఎంతగా దీవించాడంటే ఆ కాలములో ఆయన తన బంధువైనటువంటి లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆశీర్వాదమును ఈ యొక్క అబ్రహాముకు దేవుడిచ్చినాడంట. దేవుని స్తోత్రం. 13వ అధ్యాయము 6వ వచనము 5వ వచనం చదవండి. 5వ వచనం, అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు ఒడ్లు గుడారములు గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. దేవుని స్తోత్రం. సరా, మరి దేవుని నమ్మి ఉన్నాడు గనుక దేవుడు వెళ్ళమన్న స్థలానికి ఆయన వెళ్ళాడు గనుక వారు కలిసి నివసించలేనంత విస్తారమైన దేవుడు వారికి దయచేశాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 4వ అధ్యాయము 2వ వచనములో మనం గమనించినట్లయితే దేవుడు ఇక్కడ మోషేను దీవిస్తూ ఉన్నాడు. ఎంతగా దీవించాడు అంటే ఆ కాలములో అద్భుతములు చేసేటువంటి శక్తి దేవుడు ఎవరికి ఇవ్వలేదు. మొట్టమొదట అద్భుతములు చేసిన వారు ఎవరంటే మోషే ద్వారా దేవుడు గొప్ప అద్భుతములు జరిగించుకొనుచున్నారు. 4వ అధ్యాయం 2వ వచనములో యెహోవా నీ చేతుల్లోనిది ఏమిటని అతన్ని అడిగెను. అందుకు అతడు కర్రానెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. దేవుని స్తోత్రం. దాని దగ్గర నుండి చేతిలో కర్ర కాస్త ఏమైంది? పామైపోయింది. ఈ యొక్క యెహోషువకు దేవుడు ఒక గొప్ప ప్రత్యేకతనిచ్చాడు. ఏమిటా ప్రత్యేకత అంటే మొట్టమొదట యెహోషువ ఆత్మ పొందినవాడు. ఎవరమ్మా ఆయన? ఆత్మ పొందినవాడు. రెండవదిగా ఆయన యుద్ధశాలి. మూడవదిగా దేవుని కృపణ పొందినవాడు. దేవుని యొక్క కృపణ పొందినవాడు. దేవుని కృపను పొందాడు గనుక ఇప్పుడు ఈ యొక్క మోషేలో ఉన్న కొంత ఆత్మను యెహోషువ మీద దేవుడు కుమ్మరించాడు. దేవుని స్తోత్రం. ఈ ఆత్మను ఎప్పుడైతే ఈయన పొందుకున్నాడో ఈయన ఆశీర్వదింపబడ్డాడు గనుక ఇప్పుడు ఈయనకు ఒక ప్రత్యేకత దేవుడిచ్చాడు. ఏంటంటే యుద్ధము చేయగలిగే ప్రత్యేకత. మన యుద్ధము చేయాలంటే దేవుని కృప కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. దేవుని ఆశీర్వాదం కలిగి ఉన్నాడు కనుక ఇప్పుడు ఈయన దేవునికే ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తూ ఆయనకు దేవుడు ఎవరి మీద అధికారం ఇచ్చాడంటే సృష్టి మీద అధికారం ఇచ్చాడట. ఎవరికన్నా ఉందా ఈ లోకంలో? వర్షం వస్తుంది అనుకో, ఓ వర్షమా నువ్వు ఆగిపో అంటే ఆగిపోతా? చెప్పండమ్మా, ఆగదు.
కానీ ఈయన మనం సూర్యుని వైపే చూడలేము, సూర్యుని వైపే మనం చూడలేము. అటువంటిది ఆ సూర్యునే ఆపు చేయగలిగే శక్తిని దేవుడు యెహోషువకి ఇచ్చాడు. ఆయన ప్రార్థన చేస్తుండగా, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాయంలో నిలువుమని అన్నప్పుడు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. గనుక ఈ యొక్క నిలుచుట దేవుడు ఎంతవరకు నిలిచాడంటే 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. దేవుడికి స్తోత్ర. సరే, ఒక దినమంతా కూడా ఆయన అస్తమించలేదు. కనుక ఆయన చంద్రుడేమో లోయలో పెట్టాడంట, సూర్యుడేమో పైన పెట్టాడు. ఎందుకు? ఆయన యుద్ధము చేస్తుండగా ఆయనకు దేవుని కృప, దేవుని ఆశీర్వాదం, దేవుని చిత్తము ఆయనకు కావడానికి ఆయన ముందుగా ప్రార్థన చేశాడు. మరి నీవు కూడా వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఏం చేయాలి? ప్రార్థన చేసుకొని బయలుదేరాలి. ప్రార్థన చేసుకొని ఎంతసేపు అద్దం ముందు గంట కూర్చొని ఉంటాం, కానీ ప్రార్థనలో 10 నిమిషాలు కూర్చోండి. అంతేనమ్మా? అద్దం ముందు ఎంతసేపు కూర్చుంటారు? నేను అంటాను, అద్దం ముందు చూసుకుంటూ ఒకడు నల్లగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఒకడు అందంగా ఉంటాడు. నన్నే అనుకుంటున్నాను, మిమ్మల్ని అంటలేదు. ఏమా ఇప్పుడు నాకు నేనే ఉన్నాను, నేను ఒక గంట అద్దం ముందు నుంచొని అంతా తయారైన తర్వాత నాకు నేను బాగున్నానంటేనే కానీ నేను బతకలేను. అంతేనా? నాకు నేను బాగున్నాను, అబ్బా నాకు నేను చాలా అందంగా ఉన్నాను అనుకుంటాను కానీ నేను బతకలేను. అలాగే నేనే కాదు, మీరు అంతే. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, ఎవరికి వారు అందంగా ఉన్నాం అనుకుంటాను కానీ వారు బతకలేరట. నిజమా కాదా అమ్మా? నిజమే. కానీ నేనంటాను, బైబిలు గ్రంథమని అర్థమయ్యేందుకు ప్రతిరోజు వెళ్ళాలట. ఈ లోకములో ఉన్న అర్థం వైపు కాదు, కానీ బైబిల్ గ్రంథములో వాక్యం అన్నది, ఈ వాక్యమని అర్థమయ్యేందుకు వెళ్ళినట్లయితే ఈ యొక్క భూలోకములో అంటే మనకు కనబడేటువంటి యొక్క అర్థము మన పై రూపాన్ని ఏం చేస్తుంది? సరి చేస్తూ ఉంటుందంట. మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యం అనే అర్థము నీ అంతరంగ రూపాన్ని అదేం చేస్తుంది? సరి చేసేదిగా ఉన్నదంట. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ అర్థం దగ్గరికి వెళ్ళాలి మనం అమ్మా. వాక్యం అనే అర్థం. ఈవేళ వాక్యం ఎంతమంది చదివారు? ఏమ్మా ఎంతమంది చదివారు? లేచిన వెంటనే వాక్యం చదివి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేస్తున్నాం? ఒకసారి మంగళ ప్రార్థనకు వచ్చేస్తున్నారు. ఏమా చాలా మంది ప్రార్థన చేసుకోకుండా మాస్టర్ గారికి చెబుతారు, ఆయనే చూసుకుంటారని అనుకునేవారు కొంతమంది. అందుకే ఈ మధ్యన ఫోన్లు కూడా ఎక్కువ ఎత్తట్లేదు నేను. ఎందుకు? మీకు కూడా పని పెట్టాలని. కనుక ఇలాగ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, మరి యొక్క యెహోషువ దేవుని ఆత్మను పొందినవాడు కనుక ఆయన సృష్టి మీద అధికారాన్ని దేవుడు ఆయనకు ఇచ్చి ఉన్నట. దేవుని స్తోత్రం. అలానే మరి మనం కూడా దేవుని ఎడల అధికారమును సంపాదించుకోవాలంటే మనము కూడా ఆయనను వెంబడించే వారిగా మనము ఉండాలి. దేవుని స్తోత్రం. దేవుడు మనకి ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను కలుగజేస్తుంటాడు. ఇచ్చిన అవకాశాన్ని, ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఇచ్చిన దీవెనను, ఇచ్చిన వరమును ఏం చేయాలా? కాపాడుకుంటూ ఉండాలంట. సంపాదించుకోవడం గొప్ప కాదు, కానీ కాపాడుకోవడం చాలా గొప్పట. దేవుని స్తోత్రం. చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం 12వ వచనం. అబ్రహాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారమును వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉన్నారంట. కనుక ఈ పాపులైనటువంటి వీరు చేసిన పాపమును బట్టి ఆ దేశమంతటి కొంత దేవుడు ఏం చేస్తున్నాడు? అగ్ని గంధకములతో కడిగేస్తానన్నాడు. ఎందుకు? పాపము చేస్తున్నాడు, దేవుని మాటను
వినలేదు గనుక. విన్న వారందరూ ఆశీర్వదింపబడ్డారట, వినని వారందరూ దేవుని ఉగ్రతకు లోనై ఉన్నారట. మరి ఇంతకీ దేవుని ఉగ్రతకు లోనైన వారు ఎవరంటే ఆ సొదొమ గొమొర పట్టణస్థులైన వారందరూ బహు పాపులుగా ఉన్నారు కనుక దేవుడు ఈ యొక్క పట్టణాన్ని ఏం చేస్తాడు? కడిగి వేస్తాను అన్నాడు. దేనితో? 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు పాపులై పాపులనై ఉన్నారు గనుక లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. లోతును బట్టి, అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదింపబడ్డాడంట. లోతును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. సార్, అబ్రహామును బట్టి లోతును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు లోతు ఈ సొదొమ గొమొర పట్టణంలో ఉన్నాడు కనుక ఇది కాల్చివేయబడ్డానికి ఈ లోతు అబ్రహాములు అడ్డం వస్తున్నారు. ఎందుకు? వీరు దేవుని యందు విశ్వాసము కలిగిన వారు. చూసారా, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటేనట దేవుడు ఆ విశ్వాసులైన వారికి, ఆ ప్రవక్తలైన వారికి చెప్పకుండా ఏ పని చేయడట. ఎంత గొప్ప కృప కలిగిన దేవుడు చూడండి. ఏమా, మనమైతే మన ఇష్టానుసారంగా చేసేస్తుంటాం. దేవుడి వైపు వెళ్ళాం, చిన్నదే కదా పెద్దదే కదా అంటుంటాం. చిన్నదైనా పెద్దదైనా ఏం చేయాలట? దేవునికి చెప్పి నువ్వు చేస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది నీకు ఎలా ఉంటుంది? ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయితే దేవుని విశ్వాసులారా, మరి ఇలాగన వీరు ఏం చేస్తున్నారు? ఆ సొదొమ గొమొర పట్టణాలని ఆయన కాల్చివేస్తానని చెప్పి ఆయన సెలవిచ్చారు. తీరా ఆ యొక్క వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే అక్కడి నుండి ఆయన పంపివేస్తున్నాడు. వారు వెళ్ళిపోయిన తరువాత వారు అంటున్నారు కదా, మీరు వెళ్ళేటప్పుడు మాత్రము వెనుకకు చూడవద్దు అన్నారు. మరి వెనుకకు చూడవద్దని చెప్పి దేవుడు ఆయన యొక్క దేవదూతల ద్వారా చెప్పి ఉన్నాడు. తరువాత వారు చూశారు గనుక చూసినటువంటి వారు ఏమైపోయారు అమ్మా? ఉప్పు స్తంభం అయిపోయారట. ఎందుకు? దేవుని మాటను వినలేదు. ఎంతసేపు నీవు చూడండి, నీవు ముందు వైపే చూడాలి కానీ నీ వెనుక చూపు ఉండకూడదంట. ముందు చూపు దేవునిది, వెనక చూపు సాతానిది. అదైందా? ముందు చూపు ఎవరిది? దేవునిది. వెనక చూపు సాతానిది. అంటే నువ్వు కొంతమంది వెనక చూస్తూ ఉంటావు. వెనకకు చూడకూడదు. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ముందుకే చూడాలి. మరి ఈ వెనుకకు చూసినటువంటి లోతు భార్య ఏమైంది అమ్మా? ఉప్పు స్తంభం అయిపోయినాడు. దేవుని స్తోత్ర. దేవుని దూతలు బయటకు నడపిన, దేవుని దూతలు బయటకు నడపిన లోతు భార్య కనుక ఆమె దేవుని వైపు చూడలేదు కానీ ఆమె లోకం వైపు చూసిందంట. లోతు భార్య లోకము వైపు చూసింది గనక, లోకము చేత ఆకర్షింపబడింది గనక ఆమె కాస్త
ఉప్పుస్తంభం అయిపోయింది. లోకములో ఆమె ఇమిడిపోయింది కనుక అందుకని యేసయ్య అంటున్నారు, నువ్వు లోకము వైపు కాదు కానీ పరలోకము వైపు చూడాలి. ఏమా మన మూల వాక్యం ఏమిటంటే మనం చదువుకున్న వాక్యము, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కనుక మనం దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేమట. మనం నిత్యము కూడా ఆయన నామమును స్మరణ చేసుకుంటూ ఆయన్ని వెంబడిస్తూ నువ్వు సాగిపోయినట్లయితే నిన్ను దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఆయన నీకు కావలసిన వాటన్నిటినీ కూడా ఆయన సమకూర్చేవాడై ఉన్నాడట. అట్టి దీవెనా ధన్యత తండ్రి మనందరకు దయచేయును గాక. ముగింపు ప్రార్థన. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. నాయన ఇంతవరకు విన్న వాక్యమును ప్రభువా మా హృదయములలో భద్రపరచండి యేసయ్యా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ప్రభువా నీ వాగ్దానం చేస్తాం. నాయనా మేము నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేం ప్రభువా. నాయనా నిన్ను వెంబడించే వారిగా నాయనా మమ్మందరినీ దీవించండి ప్రభువా. మోషే గారు, ఇదిగో నీవు నాతో రాని ఎడలా నేను ఇక్కడ నుండి వెళ్ళను అని ప్రభువా నీ కొరకు ఎదురు చూచారయ్యా. మేము కూడా అలాగనా నీ కొరకు ఎదురు చూచే భాగ్యం మాకు దయచేయండి యేసయ్యా. నీకే స్తోత్రములు చెల్లించుకొనిచున్నా. నాయనా ప్రతి వారిలో ఏదో ఒక ప్రత్యేకతను, ఏదో ఒక పనిని, ఏదో ఒక నైపుణ్యతను నీవు మాకు ఇచ్చావు. ఆ నైపుణ్యత చెప్పున, ఆ పని చెప్పున మేము శ్రద్ధగా చేసుకునే భాగ్యము మా అందరికీ దయచేయండి ప్రభానికి స్తోత్రములు. నాయనా అలానే తండ్రి ఈ వాక్యమును విన్న మా అందరిలోనూ నాయనా నీవే ప్రభా దీవించి నీ ఆశీర్వాదం మా అందరితో నింపండి ప్రభానికి స్తోత్రం. అలానే తండ్రి మా చేతి పనులలో, మా వ్యాపారములో, మా ఉద్యోగములలో నీవే తోడై నడిపించి కృపను చూపించమని, నీ ఆశీర్వాదమును కుమ్మరింపచేయమని. అలానే మా కుటుంబాలను దీవించండి, బిడ్డలను దీవించండి నాయనా. నీవే ఆశీర్వదించమని తండ్రి నీ పాదముల పట్టు అడుగుతున్నా. నీ సన్నిధిలో నీ ప్రభా ఎవరెవరు ప్రభా ఏమేమి కావాలని కోరుకొనిస్తున్నారో అటు భాగ్యమును తండ్రి నీవే ప్రతి బిడ్డకు దయచేసి మేలు కలగజేసి మహిమను పొందమని నాయనా నాయందు నిలిచి ఉండడని వాగ్దానము చేసిన యేసయ్యా. మేమందరము నీ అందు నిలుచుండే భాగ్యము, నిన్ను వెంబడించే భాగ్యము, నీ ఆశీర్వాదములు పొందుకునే భాగ్యం మా అందరికి దయచేసి ప్రతిరోజు నీ పరిశుద్ధ గ్రంథమును పఠిస్తూ ప్రార్థన చేస్తూ సన్నిధి చేసుకుంటూ ప్రభా నాయనా నిన్ను వెంబడించే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. నీకే స్తోత్రం. ఎవరికి ఎటువంటి లోటు లేకుండా నీవే కలిమిని దయచేసి మహిమను పొందమని, నీ ఆశీర్వాదాలతో నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారణ మాకు దయచేయండి. మెలా ప్రాణం చేస్తున్నాం క్షమించిన ప్రకారం ప్రాణం క్షమించాలి. మమ్మల్ని శోధన నుండి కాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రవేశురత్తమనకు జయం, అపవాది క్రియలకలై. ప్రవేశురత్తమనకు జయం, అపవాది క్రియలకలై. ప్రవేశురత్తమనకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకనంతకాల నాశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపై, తండ్రైన దేవుని ప్రేమై, పరిశుద్ధాత్మిక సహవాసము, నీతిమంతుడి ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు జరగబో కార్యములకు కూడి వచ్చినప్పుడైన వారందరికీ ఆయన కృపతోడైండి నడిపించును గాక.